ప్రజలకు శాపంగా మారిన మ్యాన్ హోల్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. హైదరాబాద్ పాతబస్తీ యాకత్పురా డివిజన్ మౌలాకా జిల్లాలో జరిగిన ఒక ఘటనలో జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. పాతబస్తీలోని మౌలాకా జిల్లాలో మ్యాన్ హోల్ పూడికతీత పనుల కోసం మూతను తీసిన సిబ్బంది ఆ తరువాత దాన్ని తిరిగి కప్పకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. ఈ క్రమంలో స్కూల్ కు వెళ్తున్న 5 ఏళ్ల చిన్నారి మ్యాన్ హోల్లో పడిపోయింది. అయితే అప్రమత్తమైన తల్లి స్థానికులు వెంటనే స్పందించి చిన్నారిని కాపాడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ నిర్లక్ష్యంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్పందించిన జీహెచ్ఎంసీ హైడ్రా కమిషనర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో మ్యాన్ హోల్లో చిన్నారి పడిన ఘటనపై జీహెచ్ఎండబ్ల్యూఎస్ జీహెచ్ఎంసీ జలమండలి మధ్య సాగిన వివాదానికి తెరపడింది. ఈ ఘటనకు పూర్తి బాధ్యత హైడ్రా సంస్థదేనని హైడ్రా కమిషనర్ అంగీకరించారు. మ్యాన్ హోల్ ఎమర్జెన్సీ టీం ఇన్ఛార్జ్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆయన స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ జలమండలికి లేఖ రాయడంపై కూడా కమిషనర్ వివరణ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. వర్షాకాలంలో ప్రజలకు శాపంగా మారిన మ్యాన్ హోల్స్ నిర్లక్ష్యం మరోసారి ప్రస్తుతం ఒకటి బయటపడింది. హైదరాబాద్ పాతబస్తీలో మ్యాన్ హోల్స్ నిర్లక్ష్యం కారణంగా ఒక 5 ఏళ్ల చిన్నారి కూడా అందులో పడి ప్రాణాపాయ స్థితిలో లేకుండా తన తల్లి పక్కనే ఉండడం వల్ల బయటపడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, హైదరాబాద్ నగరంలో వర్షాలు వస్తే మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే నిన్న పాతబస్తీలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆ ఇన్సిడెంట్ కి సంబంధించి మీరు బాధ్యులు అంటూ 3 శాఖల అధికారుల మధ్య యుద్ధం కొనసాగుతుంది. దీనికి సంబంధించి వివరాలు ఏంటి అంటే, పాతబస్తీలోని యాకత్పురా డివిజన్ లో ఏదైతే మౌలాకా చిల్లా ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో నిన్న ఉదయం మ్యాన్ హోల్ ఒకటి ఓపెన్ చేసి ఉండడంతో 5 ఏళ్ల చిన్నారి స్కూల్కి వెళ్తూ తన తల్లితో కలిసి స్కూల్కి వెళ్తూ పొరపాటున ఆ మ్యాన్ హోల్లో పడిపోవడం జరిగింది. వెంటనే అలర్ట్ అయిన తల్లి ఆ పాపను మ్యాన్ హోల్ నుంచి బయటకు తీయడం జరిగింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ఇంజురీస్ కానీ ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా పాప సురక్షితంగా అయితే బయటపడింది. గతంలో ఇలాగే మ్యాన్ హోల్స్ వర్షం వచ్చినప్పుడు వరద నీరు పోవడానికి, అదేవిధంగా ఏదైతే నాలాల్లో ఉన్న
వ్యర్థాలను తొలగించడానికి మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి పెట్టడం వల్ల చాలా మంది దాంట్లో తెలియక పడిపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలా ఉన్నాయి. అయినా కూడా ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ ఇటు హైడ్రా సిబ్బంది కానీ నిర్లక్ష్యం వేయట్లేదంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నిన్న ఏదైతే ఘటన జరిగిందో 5 ఏళ్ల పాప స్కూల్కి వెళ్తూ పడిపోవడం, వెంటనే తల్లి కానీ అదేవిధంగా అక్కడ ఉన్న స్థానికులు ఆ పాపను కాపాడిన తర్వాత అధికారుల తీరుపై మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ చేసి దాన్ని వెంటనే మూయాల్సి, అంటే పనులు ముగించిన తర్వాత దానికి సంబంధించి మ్యాన్ హోల్స్ మూత పెట్టాల్సి ఉంటుంది. కానీ అలాంటి ఘటన జరగలేదు కాబట్టి ఆ పాప స్కూల్కి వెళ్తూ పడిపోయింది. అయితే దీంట్లో అదృష్టం ఏంటంటే ఆ పాప ఎలాంటి ఇంజురీస్ లేకుండా ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఒకవేళ పాప చనిపోతే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారంటూ కూడా నెటిజన్లు కానీ అదేవిధంగా స్థానికులంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఈ ఘటనలో జిహెచ్ఎంసీకి ఎలాంటి ప్రమేయం లేదు అని చెప్పేసి ఈ ఘటనకు బాధ్యులంతా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలంటూ కూడా జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ దీనికి సంబంధించి నిన్న ఒక రిటర్న్ నోటీస్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది. కమిషనర్కి జిహెచ్ఎంసీ కమిషనర్ సబ్మిట్ చేశారు. అయితే దీంట్లో ఈ ఘటనకు సంబంధించి అంటే ఘటన జరిగిన తర్వాత తాము క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్ళాము. అప్పుడు హైడ్రా సిబ్బంది దీనికి సంబంధించి ఏదైతే మ్యాన్ హోల్ ఓపెన్ చేశారో దానికి సంబంధించి పూడిక తొలగింపు చేసిన తర్వాత దాన్ని పూర్తిగా మూసివేయకపోవడం వల్ల ప్రమాదం సంభవించిందని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. అయితే మరోవైపు హైడ్రాకు సంబంధించిన సిబ్బంది ఎవరైతే మ్యాన్ హోల్ ఓపెన్ చేశారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే జలమండలికి సంబంధించిన వర్క్ పెండింగ్ లో ఉంది కాబట్టి వాళ్ళు మ్యాన్ హోల్ మూత పెట్టొద్దని చెప్పేసి ఆదేశించారు. అందుకే తాము ఆ మూత పెట్టలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే జలమండలికి సంబంధించిన అధికారులు మాత్రం తాము దీనికి సంబంధించి ఎలాంటి బాధ్యత తమకు లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా 3 శాఖల మధ్య వివాదానికి దారితీసిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా హైడ్రా సిబ్బందిపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా రంగంలో దిగేసి ఈ ఘటనకు సంబంధించి అంటే యాకత్పుర డివిజన్ లో నిన్న ఎవరైతే మొన్న మ్యాన్ హోల్ పుడికి తొలగింపు ఎవరు చేపట్టారో దాన్ని ముయ్యకుండా ఉండడానికి ఏదైతే 5 ఏళ్ల చిన్నారి మ్యాన్ హోల్ లో పడడానికి కారణం ఎవరు అంటూ కూడా హైడ్రా సిబ్బంది మొత్తాన్ని పిలిచి ఆ ఏరియాలో ఎవరైతే పనులు చేశారో ఆ సిబ్బంది మొత్తం పిలవడం జరిగింది. వారిపై ఇంటర్నల్ ఎంక్వైరీ అయితే చేస్తున్నారు ప్రస్తుతం. అయితే మనకు కొద్దిసేపటి క్రితం అందిన సమాచారం ప్రకారం ఈ ఘటనకి ఎవరైతే హైడ్రా సిబ్బంది పుడిక తొలగింపు చేపట్టారో దాంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలిస్తే మాత్రం అంటే వాళ్ళు మ్యాన్ హోల్ ఓపెన్ చేసి దాన్ని క్లోజ్ చేయకుండా ఉంచినట్టుగా విచారణలో తేలితే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సిబ్బంది అందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరికీ దీనికి సంబంధించి అన్ని హెచ్చరికలు జారీ చేస్తామంటూ కూడా కమిషనర్ కొద్దిసేపు క్రితం చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు అన్ని వేళ్లు కూడా హైడ్రా వైపు చూపిస్తున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ దీనికి సంబంధించి దిద్దుబాటు చర్యలకైతే చేపట్టినట్టు తెలుస్తుంది. ఎవరైతే మ్యాన్ హోల్ కు సంబంధించి లోపల ఉన్న వ్యర్థాలను తొలగించిన తర్వాత మ్యాన్ హోల్ మూయకుండా వెళ్లారో ఆ సిబ్బందికి సంబంధించి ఎంక్వైరీ అయితే ప్రస్తుతం జరుగుతుంది. ఎంక్వైరీలో కనుక వాళ్ళు బాధ్యులు అని తెలిస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హైడ్రా కమిషనర్ చెప్తున్నారు. అయితే ఈ గతంలో జరిగిన ఇన్సిడెంట్లు ఏవైతే ఉన్నాయో మ్యాన్ హోల్ ఓపెన్ చేయడం వల్ల అంటే వర్షాలు వచ్చినప్పుడు వరద నీరు సులభంగా పోవడం కోసం చెప్పి మ్యాన్ హోల్ ఓపెన్ చేసి పెడతారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మ్యాన్ హోల్స్ చాలా చోట్ల ఓపెన్ చేసి పెడతారు. అలాంటి చోట్ల ఎలాంటి హెచ్చరిక బోర్డులు అంటే మ్యాన్ హోల్ ఓపెన్ చేసిందని చెప్పి హెచ్చరిక బోర్డులు పెట్టట్లేదు కాబట్టి చాలా మంది గతంలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఇటు జిహెచ్ఎంసీ కానీ హైడ్రా కానీ జలమండలి కానీ వీళ్ళంతా కూడా ఒకరిపై ఒకరు నెట్టుకోకుండా ఏదైతే మ్యాన్ హోల్ ఓపెన్ చేసిందో అక్కడ హెచ్చరిక బోర్డులు కంపల్సరిగా ఏర్పాటు చేయాలని చెప్పేసి స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. నిన్న ఘటనలో 5 ఏళ్ల చిన్నారి ప్రాణాలపై అంటే పాప ఎలాంటి గాయాలు కానీ అదేవిధంగా ఏ ఇన్సిడెంట్ జరగకుండా ప్రాణాపాయం నుంచి బయటపడింది కాబట్టి అంతా